ఇక మనకి సమయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు శరణమా మరణమా ఏదో ఒకటి చెప్పండి. సమయం మనకు లేదు. శరణమా మరణమా? మీరు ఈ సభకి క్షమాపణ చెప్తారా, ఎంక్వైరీకి ఒప్పుకుంటారా? ఏదో ఒకటి చెప్పండి. ఈ సభకి క్షమాపణ అని చెప్పాలి, లేకపోతే ఎంక్వైరీకి నేను ఒప్పుకుంటున్నానని చెప్పాలి. ఈ 2 పాయింట్ల మీద మిగతా సభ్యులు ఎవరు అధ్యక్ష పాయింట్ ఆఫ్ ఆర్డర్ అక్కర్లేదు. మనం ఎవరైతే మాట్లాడారో మేము అడుగుతున్నాం, మిగతా సభ్యులకు 2 నిమిషాల్లో తేలాలి. సభకి పుల్లారావు గారికి క్షమాపణ చెప్పి నేను చెప్పింది తప్పని ఒప్పుకున్నా సరే, లేకపోతే ఎంక్వైరీ నేను ఫేస్ చేస్తాను, ఎంక్వైరీ అయ్యండి అని చెప్పి ఒప్పుకున్నా సరే, ఈ 2 పాయింట్లకి ఇంతవరకు తిప్పి సమయం వృధా చేయడం భావ్యం కాదు. దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి గారు శరణానికే ఒప్పుకోవాలి, సమరానికే ఒప్పుకోవాలి, ఏదో ఒకటి చెప్పమని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు ఒక్క వినండి, 1 మినిట్. రామచంద్రారెడ్డి గారు మీరు ప్లీజ్ వినండి, ఉండండి ఒక్క నిమిషం, దయచేసి కూర్చోండి మీరు కూడా. రామచంద్రారెడ్డి గారు ప్లీజ్. రామచంద్రారెడ్డి గారు మీరు సీనియర్ మెంబర్, చాలా మంది తెలియని విషయాలు మీకు తెలుసు. నేనేమంటానంటే రూలింగ్ ఇవ్వడం కష్టం కాదు. చట్టం ప్రకారం సంప్రదాయం ప్రకారం అయితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు ఇంతటితో ముగించేద్దాము, హౌస్ నడుపుకుందాం అని అంటే దట్స్ బెటర్. కానీ వాళ్ళు అడుగుతున్నది ఒకసారి దయచేసి గమనించండి. ఒక మినిస్టర్, బాధ్యత కలిగిన మినిస్టర్ కేబినెట్ లో మీద ఒక సీరియస్ ఎలిగేషన్ మీరు పెట్టి వారు నిరూపించండి అని చెప్పారు. నిరూపించలేకపోతే మీరు విత్డ్రా చేసుకోమన్నారు. ఓకే, ఇప్పుడు నిజంగానే ఈ సభ నడవాలి, మేము ఎలిగేషన్ చేస్తాము, మీ తిప్పలు మీరు పడండి అంటే కరెక్ట్ కాదు కదా. దీనికి కూడా రూలింగ్ అయితే మీ ఆరోపణలు ప్రూవ్ చేయండి, లేదా విత్డ్రా చేసుకోండి. వాళ్ళు మీరు ప్రూవ్ చేస్తే హీ విల్ రిజైన్ ఫ్రమ్ పాలిటిక్స్ అని వారు చెప్పారు, రిమూవ్ చేస్తానని సీఎం గారు చెప్పారు. మీరు లేనప్పుడు ఏం చేస్తారో చెప్పమన్నారు మిమ్మల్ని. సో ఎస్ దట్ ఈ కాంటెక్స్ట్ లో ఈ విషయం పైన రూలింగ్ అదే. మీరు దానికి కట్టుబడి మీరు ప్రూవ్ చేసుకుంటారా, లేకపోతే వదిలేసేయండి ఇంతతో తప్పుకుంటారా, లేకపోతే మీరు అడిగినట్టుగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం గారు ఒప్పుకున్నారు కాబట్టి దానికి ఏనో థింగ్ ఈజ్ స్పెసిఫై చేయండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మీరు వెరీ సింపుల్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంది, మీరు చెప్పాలి. మీరు రైజ్ చేసింది అధ్యక్ష సింపుల్ క్వశ్చన్. పత్తిపాటి పుల్లారావు గారి గురించి ఆయన ఉదయ్ దినకరన్ అని చెప్పి ఆయన దగ్గర నుంచి భూములు కొనండి. ఆయన అగ్రిగోల్డ్ లో డైరెక్టర్, అగ్రిగోల్డ్ సంస్థల్లో 2008 నుంచి డైరెక్టర్. ఆయన 2000 మీరు దినకరన్ ఎవరో, అగ్రిగోల్డ్ ఎవరో, మింత్రి ఎవరో ఎంక్వైరీకి ఒప్పుకొని తేలుతాయి. ఎస్ నో. ఇప్పుడు మీరు ఎంక్వైరీ అడిగారు, వాళ్ళు వేస్తా ఉన్నారు, దానికి ఒప్పుకోండి. అప్పుడు తేలితే ఎవరేంటో తెలుస్తుంది, ఏది నిజమో ఏది వాస్తవం కాదో తెలుస్తుంది. ఎస్ ప్లీజ్. ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు అధ్యక్ష. ఇక్కడ పుల్లారావు గారు మాట్లాడడానికి ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి ఏం లేదు అధ్యక్ష. ఎంక్వైరీ ఒప్పుకుంటే ఎవరు వాదనలు వారు ఎంక్వైరీ దగ్గర చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఏది వాస్తవం అయితే వాళ్ళే చెప్తారు అధ్యక్ష. ఇక్కడ మాట్లాడడానికి లేదా ఇష్యూ మీద ఎంక్వైరీకి ఒప్పుకుంటున్నారా లేదా, లేకపోతే నిన్న చెప్పిన వాస్తవాలు కాదు అవాస్తవాలు అని చెప్పి లెంపలేసుకొని క్షమాపణ చెప్తారు. ఏదో ఒకటి 2 విషయాల మీద మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. మిగతాదన్నీ అవసరం లేదు. పుల్లారావు గారు మాట్లాడడానికి అవకాశం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అవకాశం లేదు. ఎంక్వైరీ వేసిన తర్వాత వీళ్ళిద్దరూ అపీరెన్స్ ఇచ్చి వాళ్ళ విషయాలని చెప్పుకుంటూ రిపోర్ట్ వస్తే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అధ్యక్ష. లేదు మేము విత్డ్రా చేసుకుంటున్నామండి అని మీరు అన్న ఆరోపణ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పండి. విల్ రన్ ది హౌస్ ప్లీజ్ కోఆపరేట్. మేము విత్డ్రా చేసుకుంటున్నాము ఆరోపణ చెప్పండి. సింపుల్. చెప్పమనండి. అంటే సబ్జెక్ట్ లోకి నో. మీరు ఎంక్వైరీ అడిగారు కదా, ఎంక్వైరీ కమిషన్ అది హౌస్ కమిటీయా, జ్యుడిషియరీ కమిటీయా, వాటి ముందు చెబుతారు కానీ మీరు అక్కడ చెబుతారు కానీ ప్లీజ్. మీకే అదే వాళ్ళు అడుగుతుంది కూడా అదే. మీకు ఎందుకని అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి
ప్లీజ్ హౌస్ నడవనివ్వండి, మీరు సహకరించండి. మీరు అన్నదాన్ని విత్డ్రా చేసుకోండి లేదా ఒప్పుకోండి, రెండే మాటలు. రెండు వాళ్ళు అంటుంది. నేను రూలింగ్ అంటే రూలింగ్ కూడా ఇచ్చాను నేను. వాట్ మోర్ యు వాంట్? ప్లీజ్ అంటే నేను శ్రీధర్ రెడ్డి గారు నోను కరెక్టే. నోను 5 నిమిషాలు కాదు 50 నిమిషాలు మాట్లాడవచ్చు. కానీ మీ నిర్ణయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా విత్డ్రా చేసుకుంటున్నారా చెప్పకుండా సబ్జెక్ట్ ఏం మాట్లాడతారు? నిన్నంతా మాట్లాడారు కదా. వాట్ ఆరోపణలు లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్ కూర్చోండి. 5 నిమిషాలు కాదు ఎంతైనా టైం ఇస్తారు, కూర్చోండి. అవసరమైతే ఎంత ఇస్తారు కూర్చోండి. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. దయచేసి కూర్చోండి.